ఎవరు న్యూమరాలజీ కానీ, వాస్తు కానీ, ఆస్ట్రాలజీ కానీ నేర్చుకోవచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారము మీ పుట్టిన తేదీలో 3, 7 ఉన్నట్లయితే మీకు సంఖ్యాశాస్త్రం కానీ, న్యూమరాలజీ కానీ, వాస్తు కానీ, ఆస్ట్రాలజీ కానీ, టారట్ కానీ ఏదైనా సరే ఈ శాస్త్రాల్లో చాలా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నేర్చుకోవాలని. వేరే రంగంలో ఉన్నట్లయితే కానీ మీకు ఇలాంటివి నేర్చుకోవాలన్నా, ఇవి వినాలన్నా, వీటి గురించి తెలుసుకోవాలన్నా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ దీని రిలేటెడ్ అయిన వీడియోస్ వచ్చినా కానీ మీరు చూస్తూ ఉంటారు. 3, 7 లేకపోతే బర్త్ డేట్ 2, 7లో పుట్టిన వాళ్ళు, 2 అంటే 22వ తారీఖు, 11వ తారీఖు ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి అండ్ 7వ తారీఖు, 16వ తారీఖు, 20వ తారీఖు ఈ శాస్త్రాలు అంటే చాలా మీకు ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. సో మీ జాతకంలో మీరు పుట్టినట్ల తేదీల ప్రకారం చూస్తే 2, 7, 16, 25, 11, 20 తారీఖు ఈ తారీఖులో పుట్టిన వాళ్ళకి ఈ శాస్త్రాల్లో బాగా నేర్చుకొని రాణించగలుగుతారు కూడా. సో ఈ శాస్త్రాల్లో కూడా చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఈ శాస్త్రాలు నేర్చుకోవచ్చు.